అయితే ఒక వస్తువు దగ్గర లేకపోతే దుఃఖపడడం ప్రతి వారికి ఉంటుంది, ఒక వ్యక్తి దగ్గర లేకపోయినా. అయితే వాళ్ళందరివి తపస్సులు అవుతాయా? కాదుట. అందుకే లోకం కోసం తప్పించితే తాపం అవుతుంది, లోకేశ్వరుడు కోసం తప్పించితే తపస్సు అవుతుంది అన్నారు ఇక్కడ. అందుకు పరమాత్మ కోసం తప్పించింది తపస్సు అవుతుంది, మిగిలిన వాటి కోసం తప్పిస్తే అది అనారోగ్యాలు పాలు చేస్తుంది. ఇక్కడ పరమాత్మ కోసం తప్పించామనుకోండి, అది తేజస్సునిస్తుంది, వర్చస్సునిస్తుంది, సిద్ధినిస్తుంది, పవిత్రతనిస్తుంది, పరిపూర్ణతను కూడా ప్రసాదిస్తుంది. అదే సీతమ్మ ఆ సమయంలో చేసినదంతా కూడాను రామునికే తపస్సు. వస్తువు దగ్గరున్నప్పుడు అందరికీ తెలుస్తూనే ఉంటుంది, వస్తువు దూరమైనప్పుడు చింతన రూపంలో ఉంటుంది, అది యోగం, అది తపస్సు. అలాంటి ఒక తపస్విని హనుమ చూశాడు. తపస్సు ఎలా ఉండాలనేది ఈ శ్లోకంలో ఉన్నదండి. అక్కడ సీతమ్మకి చుట్టూ కూర్చున్నవారు రాక్షసీగణం, వాళ్ళందరూ క్రూరమైన వదనాలతో భయంకర స్వరూపాలతో ఉన్నారు. అయితే ఉన్న సీతమ్మ నైషా పశ్యతి రాక్షస్యో, ఆ రాక్షసుల్ని చూడట్లేదుట. పోనీ చూపు